హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మన కిచెన్లో స్వీట్ రెసిపీ వచ్చేసి పలుకులతో హెల్దీ లడ్డు. సింపుల్గా వీటిని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే వీటిని ప్రిపేర్ చేయడం పెద్ద కష్టమేం కాదు, అలాగే పెద్దగా టైం ఏం పట్టదు. సింపుల్ మెథడ్లో ఈ పలుకుల లడ్డూని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆలస్యం చేయకుండా నోరూరించే రెసిపీని ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను వేరుశనగల ఉండలను చేయడానికి ఒక గ్లాస్ పలుకులను తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో ఒక గ్లాస్ పలుకులు వేసుకొని ఇప్పుడు కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాం. బాగా వేయించుకుంటే పల్లీ ఉండలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పొట్టును తీసేసి పల్లీలు 2 ముక్కలుగా చేసుకోవాలి. మొత్తంగా పల్లీలపై ఉన్న పొట్టును తీసేసి ఇప్పుడు పాకంలోకి పడడానికి పక్కన పెట్టుకోవాలి. పాకం తయారు విధానం చూద్దాం. ఒక గ్లాస్ బెల్లం తురుముకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఒక గ్లాస్ బెల్లాన్ని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక దానిని బాగా మరగబెట్టుకోవాలి. బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. బెల్లం అనేది మంచిగా కరిగిపోయిన తర్వాత ఒక 2 యాలకులు వేయాలి. పాకాన్ని మంచిగా ఫిల్టర్ చేసి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇది చేసుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల తర్వాత పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకుందాం. ఈ వీడియోలో చూపించిన విధంగా చూడండి. వాటర్లో కొంచెం పాకాన్ని వేసి చూడాలి. పాకం అనేది ఇంకా సాఫ్ట్గా ఉంది, ఇంకా పాకం అవ్వలేదు అని అర్థం. 5 నిమిషాలు బెల్లాన్ని బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా పాకం ఎలా తయారయ్యిందో, గట్టిగా ఉండలాగా అయ్యింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. టెస్ట్ చేసుకుంటే చూసారా ఎంత గట్టిగా ఉందో. ఇప్పుడు ఇందులోకి పలుకుల్ని తీసుకొని కలుపుకుందాం. ఇప్పుడు పలుకులు అనేవి బెల్లానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. నేనైతే ఉండలాగా చేసుకుంటున్నాను. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం తడి చేసుకొని చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. నిమిషాలు చల్లారినంత వరకు విడివిడిగా పెట్టుకోవాలి. ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. వీటిని 1 నెల రోజుల పాటు నిల్వ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. పల్లీ లడ్డు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. పల్లీ రెసిపీ ట్రై చేసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.